ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 28/2/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 5/10/1968. మధురమైన పిల్లలైన మీకు ఎప్పుడూ కూడా అపవిత్రమైన ఆలోచనలు రాకూడదు. పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే చివరికి ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో అందరూ కూడా పురుషార్థమే చేస్తున్నారు, చదువుతున్నారు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు పరీక్ష సమయం దగ్గర పడుతోంది. ఆ తర్వాత నెంబర్ వారిగా ఉత్తీర్ణులవుతారు. ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాలని మధురమైన ఆత్మీయ పిల్లలకు తండ్రి తెలియచేస్తూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్త? సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ అంటే ఏమిటి? మాయ నుంచి సురక్షితంగా ఉండటం. స్మృతి యాత్ర ద్వారా మీరు చాలా సురక్షితంగా ఉంటారు. పిల్లలకు ఇదే ప్రధానమైన విషయము. మీరు ఎంతగా స్మృతి యాత్రలో ఉంటారో అంతగా మీకు ఆనందం కలుగుతుంది. అలాగే మీ యొక్క మేనర్స్, నడవడిక, స్వభావం అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి, స్వభావాన్ని బాగు చేసుకోవాలి. నా స్వభావం ఎవరికైనా బాధ కలిగించేలా ఉందా, నాలో దేహాభిమానము ఉన్నదా అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. తండ్రి కూర్చొని పిల్లలకు చదివిస్తున్నారు. అదేవిధంగా పిల్లలు కూడా చదువుతున్నారు. చదివి ఇతరులను కూడా చదివిస్తారు. అనంతమైన తండ్రి మాత్రమే చదివిస్తారు. మిగతా వారందరూ కూడా దేహదారులే. మొత్తం ప్రపంచంలో దేహదారులే ఉన్నారు. తండ్రి మాత్రమే విదేహి. తండ్రి కూడా పిల్లలకు తెలియచేస్తున్నారు, మీరు కూడా విదేహిగా అవ్వాలి. నేను వచ్చి మిమ్మల్ని విదేహిగా తయారు చేస్తాను. పవిత్రంగా అవుతేనే అక్కడికి వెళ్తారు. అపవిత్రమైన వారు అక్కడికి వెళ్ళలేరు. అందుకే మొదట ఈ మంత్రాన్ని తెలియచేస్తున్నారు, మాయను జయించేందుకు. అదేవిధంగా పవిత్రంగా అవ్వడానికి కూడా ఇదే మంత్రము. ఈ మంత్రము చాలా మహిమ కలిగి ఉన్నది. దీని ద్వారా పవిత్రంగా అవ్వాలి, మనుషుల నుంచి దేవతలుగా అవ్వాలి. ఖచ్చితంగా మనమే దేవీ దేవతలుగా ఒకప్పుడు ఉన్నాము. మీరు సురక్షితంగా ఉండాలి అంటే, మహావీరుల్లాగా అవ్వాలంటే పురుషార్థము చేయాల్సిందేనని తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రి చదివిస్తూనే ఉంటారు. డ్రామా ప్రకారంగా అన్నీ సరిగానే జరుగుతూ ఉంటాయి. స్మృతి యాత్రలో బలహీనంగా మారకూడదు. తండ్రి ఇంట్లో ఉండేవారు కూడా చాలా అపరిపక్వంగా ఉన్నారు. బయట ఉండేవారు కూడా లోపల ఉండేవారిపైన విజయాన్ని సాధిస్తారు. దీనికి అర్జునుని యొక్క ఉదాహరణ కూడా ఉంది. అర్జునుడు ఫెయిల్ అయ్యారు, బయటి వారే గెలిచారు. ఇలాంటి కొన్ని కథలు ఉన్నాయి. బయట బంధనంలో ఉన్న గోపికలు ప్రత్యేకంగా ఎక్కువగా స్మృతి చేస్తారు. ఇంట్లో ఉండేవారి కంటే ఎక్కువగా స్మృతి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి శివబాబాను కలవాలనే తపన ఉంటుంది. శివబాబాను కలిసిన వారు సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో ఉన్నవారి కంటే కూడా ఉన్నతమైన పదవిని వారే పొందుతారు. మంచి పెద్ద పెద్ద సెంటర్లను నిర్వహించే ఆత్మలు కూడా స్మృతి యాత్రలో బలహీనంగా ఉంటారు. జ్ఞాన ఖడ్గానికి పదును కూడా అవసరము. పదును లేకపోతే బాణము తగులదు. పూర్తిగా మార్పు రాదు. జ్ఞాన బాణంతోనే తండ్రివారుగా చేయాలి, వారిని మరజీవులుగా చేయాలి. కానీ వారిలో పరివర్తన రావడం లేదు అంటే జ్ఞాన ఖడ్గంలో పదను లేనట్లుగానే భావించవలసి ఉంటుంది. ఈ డ్రామా సక్రమంగా నడుస్తుంది. నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోవాలి. స్మృతి ద్వారానే బలం లభిస్తుంది. జ్ఞాన ఖడ్గానికి పదను తప్పకుండా ఉండాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. జ్ఞానం చాలా సులభంగా తెలియచేయవచ్చు. ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా మీరు మాధుర్యంగా అవుతారు. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు చాలా మధురంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా మారాలి, చాలా మాధుర్యంగా మారాలి. స్వభావం కూడా చాలా మధురంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనస్పర్ధలు రాకూడదు, ఎవరికి బాధ కలిగించకూడదు. ఇక్కడ ఈశ్వరీయ కాలేజీని స్థాపన చేసే సేవ చేస్తున్నారు. ఇది చాలా ఉన్నతమైనది. విశ్వవిద్యాలయాలు భారత్లో చాలా పేరుగాంచాయి. వాస్తవానికి ఇలాంటి విశ్వవిద్యాలయం ఏదీ లేదు. నిజమైన విశ్వవిద్యాలయం ఒకటే. తండ్రి వచ్చి అందరికీ ముక్తిని, జీవన్ముక్తిని ఇస్తున్నారు. ఈ ప్రపంచంలోని వారందరూ కూడా సమాప్తం కానున్నారు. ఈ అపవిత్ర ప్రపంచాన్ని సమాప్తం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయవలసిందిగా తండ్రిని మీరు పిలిచారు. ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇక్కడ డ్రామా యొక్క ఆడంబరము ఎంతగానో ఉన్నది అని పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద ఇళ్లను నిర్మిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆడంబరమే కదా. సత్యయుగంలో 18 అంతస్తులు, 40 అంతస్తుల భవనాలు ఉండవు. అవన్నీ కూడా ఇక్కడే నిర్మిస్తారు. ఎందుకంటే స్థలము చాలా తక్కువగా ఉన్నది. వినాశనం జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతాయి. ఆ దృశ్యాలు మీరు చూస్తారు. ఇంతకు ముందు ఇలాంటి పెద్ద పెద్ద భవనాలు ఉండేవి కాదు. ఒకవేళ బాంబుల దాడి జరిగినట్లయితే అవన్నీ కూడా పేక ముక్కల్లాగా కూలిపోతాయి. అంటే వారు మాత్రమే చనిపోతారని కాదు, అవన్నీ కూడా
కూలిపోతాయని అర్థం చేసుకోవాలి. మిగతా వారు మిగిలిపోతారు అని అనుకోకూడదు. ఎవరు ఎక్కడ ఉన్నా కూడా, సముద్రం పైన ఉన్నా, భూమిపైన ఉన్నా, ఆకాశంలో ఉన్న, చెట్లపై ఉన్నా, ఎగురుతూ ఉన్నప్పటికీ అందరూ కూడా అంతము కావాల్సిందే. ఇదంతా పాత ప్రపంచం కదా. ఇక్కడ 84 లక్షల యోనులు ఉన్నాయి. అవన్నీ కూడా అంతమవుతాయి. కొత్త ప్రపంచంలో ఇవేవి ఉండవు. ఇంతమంది మనుషులు కూడా ఉండరు. అక్కడ దోమలు మొదలైనవి కూడా ఉండవు. ఇక్కడే చాలా ఉన్నాయి. పిల్లలు, మీరు ఇప్పుడు దేవతలుగా అవుతున్నారు. స్వర్గంలో ప్రతి వస్తువు కూడా సతోప్రధానంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా పెద్ద మనిషి ఇంటికి వచ్చినట్లయితే శుభ్రతను పాటిస్తారు. మీరు కూడా అందరిలో పెద్దవారు, పెద్ద దేవతలుగా అవుతారు. మిమ్మల్ని పెద్ద మనుషులు అని కాదు, పెద్ద దేవతలుగా పిలుస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. 5000 సంవత్సరాల క్రితము మీరు కూడా నెంబరి వారిగా దేవీ దేవతలుగా అయ్యారు. స్వర్గంలో ఎలాంటి మురికి ఉండదు. మేము చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతున్నామనే సంతోషము పిల్లలకు కలగాలి. తండ్రి చదివించి మనలను ఎంతో ఉన్నతంగా తయారు చేస్తున్నారు. చదువులో తప్పకుండా నెంబరి వారిగా స్థానాలు ఉంటాయి. కొద్దిమంది తక్కువ చదువుతారు, కొద్దిమంది ఎక్కువ చదువుతారు. పిల్లలు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. పెద్ద పెద్ద సేవా కేంద్రాలను కూడా తెరిచారు. పెద్ద పెద్దవారు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి సేవ చేస్తున్నారు. అందుకే విదేశీయులకు భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది. భారత్ యొక్క ప్రాచీన రాజయోగానికి చాలా ప్రాచుర్యం ఉంది. దీని ద్వారానే భారత్లో స్వర్గస్థాపన జరిగింది. చాలా కొద్ది మంది మాత్రమే దీనిని పూర్తిగా అర్థం చేసుకుంటారు. స్వర్గము ముగిసిపోయింది, మళ్ళీ తప్పకుండా స్వర్గము రానున్నది. హెవెన్ లేదా ప్యారడైజ్ ఈ ప్రపంచంలోనే అద్భుతమైనది. స్వర్గానికి ఎంతో పేరు ఉన్నది. స్వర్గం, నరకం, శివాలయము, వేశ్యాలయము. పిల్లలు, మీరు ఇప్పుడు నెంబరి వారిగా అర్థం చేసుకుంటున్నారు. మనము ఇప్పుడు శివాలయానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి శివబాబాను స్మృతి చేయాలి. వారే మన మార్గదర్శకులు. అందరిని తీసుకువెళ్తారు. భక్తిని రాత్రి అంటారు, జ్ఞానాన్ని పగలు అంటారు. రాత్రికి పగలుకు మధ్య చాలా తేడా ఉంటుంది కదా. ఇది అనంతమైన విషయము. కొత్త ప్రపంచము, పాత ప్రపంచం మధ్య చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో కూడా పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. ఇది ఉన్నతోన్నతమైన చదువు. ఈ చదువును పెద్ద పెద్ద భవనాల్లో నేర్పించినట్లయితే పెద్ద పెద్దవారు కూడా మేల్కొంటారు. ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి తెలియచేయాలి. వాస్తవానికి చదువు లేదా విద్యను అందించడానికి ఏకాంత ప్రదేశాలు అవసరమవుతాయి. బ్రహ్మజ్ఞానులు ఆశ్రమాలను కూడా పట్టణం నుంచి దూరంగా ఏర్పాటు చేస్తారు. వారు పెద్ద పెద్ద భవనాల్లో ఉండరు, నేల మీదనే సాధన చేస్తారు. ఇప్పుడు తమో ప్రధాన స్థితి కారణంగా వారందరూ కూడా పట్టణాల లోపలికి వచ్చేశారు. వారి యొక్క శక్తి తగ్గిపోయింది. ఈ సమయంలో అందరి యొక్క బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయింది. సన్యాసుల బ్యాటరీ కూడా పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలి? తండ్రి తప్ప మరెవరు కూడా మన బ్యాటరీని ఛార్జ్ చేయలేరు. బ్యాటరీని ఛార్జ్ చేసుకునే శక్తిని పొందాలి. దానికి ఆధారము స్మృతి యాత్ర. ఇందులోనే మాయ విఘ్నాలను వేస్తుంది. కొద్దిమంది వైద్యునికి నిజం తెలియచేస్తారు, మరికొద్ది మంది దాచిపెడతారు. మీలోని లోపాలను తండ్రికి తెలియచేయాలి కదా. ఈ జన్మలో చేసిన పాపాలను అవినాశి వైద్యుని ముందు ఉంచాలి. లేకపోతే మీ హృదయాన్ని తింటూ ఉంటుంది. తండ్రికి తెలియచేసినట్లయితే అవేవి కూడా లోపల ఉండవు. లోపల ఉంచుకున్నట్లయితే దానివల్ల మీకు నష్టమే కలుగుతుంది. సత్యమైన పిల్లలు తండ్రికి అన్నీ తెలియచేస్తారు. ఈ జన్మలో ఇలాంటి పాపాలు చేశామని తండ్రికి తెలియచేస్తారు. అందుకే ప్రతిరోజు తండ్రి నొక్కి చెబుతుంటారు, ఇది మీ యొక్క చివరి జన్మ. తమో ప్రధాన స్థితిలో తప్పకుండా చాలా పాపాలు జరిగి ఉంటాయి. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, నెంబర్ 1లో పతితులైన వారిలోనే ప్రవేశిస్తాను. ఎందుకంటే వీరే మళ్ళీ నెంబర్ 1 స్థానానికి చేరుకోవాలి కనుక. నెంబర్ 1 స్థానానికి చేరుకోవడానికి చాలా శ్రమ చేయాలి. ఈ జన్మలో పాపాలు చేసినప్పటికీ చాలామందికి తాము ఏమి చేస్తున్నామో తెలియదు. సత్యాన్ని చెప్పరు. కొద్దిమంది మాత్రమే సత్యాన్ని తెలియచేస్తారు. కర్మాతీత స్థితిని పొందినప్పుడు మాత్రమే కర్మేంద్రియాలు శాంతిస్తాయని తండ్రి తెలియచేస్తున్నారు. యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను పూర్తిగా శాంతింప చేయవచ్చు. స్వర్గంలో ఇక్కడ ఉండే చెత్త వ్యాధులు అక్కడ ఉండవు. అక్కడ ఎలాంటి మురికి ఉండదు. మనుషులు చాలా పరిశుభ్రంగా ఉంటారు. దానిని రామరాజ్యంగా పిలుస్తారు. ఇక్కడ ఉన్నదానిని రావణ రాజ్యంగా పిలుస్తారు. అందుకే ఇక్కడ అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. సత్యయుగంలో ఇలాంటి వ్యాధులు అక్కడ రావు. అక్కడ చాలా పరిశుభ్రంగా ఉంటుంది. దాని గురించి అడగవలసిన అవసరమే లేదు. స్వర్గం, హెవెన్, కొత్త ప్రపంచం, ఈ పేర్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా.
భక్తి మార్గాన్ని మోసపూరిత మార్గంగా చెప్పవచ్చు. ఇందులో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. ఈ భక్తి మార్గంలో పెద్ద పెద్ద మోసగాళ్ళు ఉంటారు. మోసం చేసేవారిని పాపాత్ములుగానే పిలుస్తారు. ఇదంతా కూడా తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. పురుషోత్తమ సంగమ యుగంలోనే మీరు ఈ విషయాలను తెలుసుకుంటారు. ఇంతకు ముందు మీరు వినలేదు. నిన్న మీరు మృత్యులోకానికి అధిపతులుగా ఉండేవారు. ఈరోజు మీరు అమరలోకానికి అధిపతులుగా అవుతున్నారు. మీకు కూడా విశ్వాసం కలుగుతోంది. నిన్న మృత్యులోకంలో ఉన్నాము, ఇప్పుడు సంగమ యుగంలోకి వచ్చి అమరపురంలోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఇప్పుడు చదివించేవారు మీకు లభించారు. మంచిగా చదివినట్లయితే మంచి సంపాదన చేసుకుంటారు. చదువుకే మహిమ ఉన్నది. ఇక్కడ కూడా ఈ చదువుకు మహిమ ఉంటుంది. ఈ చదువు ద్వారా మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు, నిన్న కలియుగంలో ఉన్నారు, ఈరోజు ఇక్కడ ఉన్నారు. దానికి దీనికి రాత్రికి పగలుకు మధ్య ఉన్నంత తేడా ఉంది. భక్తి మార్గాన్ని రాత్రిగా పిలుస్తారు. ఈ జ్ఞానము మీరు బుద్ధి ద్వారా తెలుసుకున్న తర్వాత భక్తి మార్గము దానంతట అదే దూరమైపోతుంది. ప్రత్యేకంగా దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్న మీరు గాఢాంధకార రాత్రిలో ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. పిల్లలు మీరు తప్ప మరెవరు తెలుసుకోలేరు. మీరు కూడా మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటారు. పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మర్చిపోవడం అంటే పాత ప్రపంచంలోకి వెళ్ళినట్లుగానే భావించాలి. ఇప్పుడు మీరు సంగమయుగ బ్రాహ్మణులమని తెలుసుకున్నారు. మనం ఇప్పుడు కలియుగంలో లేము. దీనిని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనము కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతున్నాము. మనము కొత్త ప్రపంచానికి వెళ్లేందుకు తండ్రి చదివిస్తున్నారు. ఇది శుద్ధమైన అహంకారము. దేహాభిమానాన్ని అశుద్ధమైన అహంకారంగా చెప్పవచ్చు. పిల్లలు మీకు ఎప్పుడు కూడా అపవిత్రమైన ఆలోచనలు రాకూడదు. పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే చివరికి ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో అందరూ కూడా పురుషార్థం చేస్తున్నారు, అలాగే చదువుతున్నారు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు పరీక్షా సమయం దగ్గర పడుతోంది. ఆ తర్వాత నెంబరి వారుగా ఉత్తీర్ణులవుతారు. ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది అనంతమైన చదువు. దీనిని మీరు మాత్రమే చదువుతున్నారు. మీరు ఎంత వివరంగా తెలియచేసినట్లయితే కొత్తవారు వస్తూనే ఉంటారు. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వాన్ని పొందేందుకు మీరు దూరంగా ఉన్నప్పటికీ జ్ఞానాన్ని వింటున్నట్లయితే నిశ్చయ బుద్ధి కలుగుతుంది. తండ్రిని ప్రత్యక్షంగా కలవాలి అనే ఆలోచన మీకు వస్తుంది. పిల్లలను చదివిస్తున్న తండ్రిని ప్రత్యక్షంగా తప్పకుండా కలవాలి కదా. ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ఇక్కడికి వస్తారు. ఒకవేళ ఎవరైనా పూర్తిగా అర్థం చేసుకోకపోయినా ఇక్కడికి వచ్చాక దానిని అర్థం చేసుకుంటారు. పిల్లల హృదయంలో ఎలాంటి సందేహం ఉన్నా కూడా తండ్రి తెలియచేస్తారు. ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. తండ్రి చెకముకరాయి లాంటి వారు. ఎవరి అదృష్టం బాగుంటుందో వారు ఈ జ్ఞానాన్ని బాగా పట్టుకుంటారు. అదృష్టంలో లేకపోతే వదిలివేస్తారు. ఇక్కడ ఎవరు కూర్చొని చదివిస్తున్నారు? స్వయంగా భగవంతుడు. వారి పేరు శివబాబా నుంచి మనకు స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. ఇది ఎలాంటి చదువు? శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు. దీని ద్వారా 21 జన్మలకు రాజ్య భాగ్యం లభిస్తుందని మీరు తెలియచేస్తారు. ఇలా చెప్పి ఇతరులను తీసుకొని వస్తారు. కానీ పూర్తిగా అర్థం చేసుకోకపోతే అంత సేవ చేయలేరు. బంధనాల యొక్క సంఖ్యలలో చిక్కుకొని ఉంటారు. మొదట్లో మీరు కూడా ఆ సంఖ్యల నుంచి ఎలా విడిపించుకొని వచ్చారు? ఎలా అంటే మీరు తన్మయత్వంతో విడిపించుకొని వచ్చారు. ఇది కూడా డ్రామాలో భాగమే. మీకు ఆకర్షణ కలిగింది. డ్రామా ప్రకారము బట్టి కూడా ఏర్పాటు జరిగింది. మీరు జీవించి ఉండి తండ్రి వారిగా అయిపోయారు. తర్వాత కొద్దిమంది మాయ వైపు వెళ్ళిపోయారు. యుద్ధము జరుగుతూనే ఉంటుంది కదా. మీరు ధైర్యాన్ని వహించారు, కానీ మీరు పరిపక్వంగా ఉన్నారా అని మాయ పరీక్షిస్తుంది. ఇక్కడ చాలామంది పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటారు. వారికి అన్నీ నేర్పిస్తారు. పిల్లలు కూడా ఆల్బంలోని చిత్రాలను కూర్చొని చూస్తూ ఉంటారు. కానీ ఆ చిత్రాలను చూసినంత మాత్రాన అర్థం చేసుకోలేరు. ఎవరో ఒకరు కూర్చొని తెలియచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏమేమి జరిగింది, వారు భట్టీలో ఎలా ఉన్నారు అనే విషయాలను తెలియచేయాల్సి ఉంటుంది. తర్వాత ఎలా బయటపడ్డారో దాని గురించి కూడా తెలియచేయాల్సి ఉంటుంది. నోట్ల ముద్రణలో కూడా కొన్ని చెడిపోతాయి కదా. ఇది కూడా ఈశ్వరీయ మిషనరీ. ఈశ్వరుడు కూర్చొని ధర్మస్థాపన చేస్తున్నారు. ఈ విషయం ఎవరికి తెలియదు. తండ్రిని పిలుస్తారు. ఏ విధంగా అంటే వేడెక్కిన పెనం వలె పిలుస్తారు. మాయా రావణుడు మిమ్మల్ని పెనంలాగా తయారు చేస్తారు. శివబాబాను పూజ చేస్తారు. ఆ తర్వాత వారినే సర్వవ్యాపి అని పిలుస్తారు. వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? మనుషులు పూర్తిగా రాతి బుద్ధి గలవారిగా అవివేకులుగా మారిపోయారు. నేను సర్వవ్యాపిని ఎలా అవుతాను అని శివబాబా అడుగుతున్నారు. మీరు పూజ చేస్తారు.
ఆ వస్తువును శివునిగా కొలుస్తారు, కానీ అందులో శివుడు కూర్చున్నారు అని చెప్పరు. కానీ ఇప్పుడు రాళ్లల్లో రప్పల్లో శివుడు ఎలా ఉంటారు? అది ఎలా సాధ్యమవుతుంది? అలాంటప్పుడు అందరూ భగవంతులే అవుతారు కదా. భగవంతుడు అన్లిమిటెడ్గా ఉండలేరు కదా. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము తృప్త ఆత్మా భవ. పిల్లలు, మీరు ఎప్పుడూ కూడా యాచకులుగా అవ్వకండి. యాచన చేసేవారు తనను తాను తృప్తాత్మగా భావించలేరు. ఎల్లప్పుడూ అన్ని ప్రాప్తులతో తృప్తాత్మలుగా ఉండండి. బ్రాహ్మణ జీవిత స్లోగన్ ఏమిటంటే, మాస్టర్ సర్వశక్తివంతుని ఖజానాలో లభించినది ఏమీ కూడా ఉండదు. ఈ స్లోగన్ను ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోండి. ఓం నమః శివాయ.